ఓం శాంతి. ఈరోజు మెడిటేషన్ కామెంటరీ, రోగాల నుండి ఎట్లా ముక్తి పొందాలి. ఈ మెడిటేషన్ కామెంటరీలో పరమాత్ముని ద్వారా పవిత్రత మరియు శక్తుల కిరణాలను తీసుకొని పూర్తి శరీరమునకు ఇవ్వాలి. పవిత్రత కిరణాల ద్వారా ఏమేమి రోగాలున్నాయో హీల్ అవుతుంది. ఏమి నెగటివ్ ఉందో ఈ పవిత్రత కిరణాల ద్వారా ఆ నెగటివిటీ సమాప్తమవుతుంది. మరియు శక్తుల కిరణాల ద్వారా మన శరీరం శక్తిశాలిగా తయారవుతుంది. మరియు శక్తిశాలిగా అయినప్పుడు స్వతహాగానే అనారోగ్యం పైన విజయులవుతాము. మనము సంపూర్ణముగా రోగముల నుండి విముక్తి చెందుతాము. ఈ మెడిటేషన్ కామెంటరీలో మనము 4 సంకల్పాలు ప్రయోగము చేద్దాం. మొదటి సంకల్పము, నేను పరమ పవిత్ర ఆత్మను. రెండవ సంకల్పము, నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. మూడవ సంకల్పము, నేను సఫలతామూర్తిని. నాలుగవ సంకల్పము, నేను రోగాల నుండి ముక్తి అయ్యాను. ఈ మెడిటేషన్ను మనము ఎలా చేయాలి, ఈ సంకల్పాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇప్పుడు ప్రారంభిద్దాం. మన బుద్ధిని మస్తకము మధ్యలో ఏకాగ్రము చేయాలి. నేను ఆత్మ ఒక జ్యోతి స్వరూపమును. మెరుస్తున్న నక్షత్రమును. నేను ఒక పరమ పవిత్ర ఆత్మను. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. నేను సఫలతామూర్తిని. నేను రోగముల నుండి ముక్తినయ్యాను. సంపూర్ణ ఆరోగ్యముగా ఉన్నాను. సంపూర్ణ నిరోగిని. నా శరీరం సంపూర్ణ నిరోగిగా ఉన్నది. నా ఆత్మ నుండి పవిత్రత కిరణాలు శరీరమంతా వ్యాపిస్తున్నట్లుగా అనుభవం చేస్తున్నాను. నలువైపులా వ్యాపిస్తున్నవి. నేను పరమ పవిత్ర
పవిత్ర ఆత్మను. నేను ఇప్పుడు బుద్ధిని పరంధామములో పరం జ్యోతి శివబాబా పైన ఏకాగ్రము చేశాను. శివబాబా సర్వశక్తివంతుడు, శాంతి సాగరుడు. పవిత్రతా సాగరుడైన శివబాబా నుండి పవిత్రతా కిరణాలు ఫౌంటైన్ లాగా నా మీద పడుచున్నట్లు అనుభవం చేస్తున్నాను. పవిత్రతా కిరణాలు శివబాబా జ్యోతి స్వరూపము నుండి వెలువడి క్రింద నా ఆత్మ పైన ప్రవహిస్తున్నవి. మరియు నాలో ఇమిడిపోతున్నవి. ఈ కిరణాలతో నేను సంపూర్ణ పావనమవుతున్నాను. నా ఆత్మలోని జన్మ జన్మాంతరల వికర్మలు పూర్తిగా భస్మమవుతున్నాయి. నేను సంపూర్ణ తేలికగా అవుతున్నాను. నేను ఆత్మ సంపూర్ణ పావనమయ్యానని అనుభవం అవుతున్నది. నేను పరమ పవిత్ర ఆత్మను. ఈ పవిత్రతా ప్రకాశము నా ఆత్మ నుండి సంపూర్ణ శరీరమంతా వ్యాపిస్తున్నది. ఒక్కొక్క కర్మేంద్రియమునకు ఈ పవిత్రతా ప్రకాశము నేను ఇస్తున్నాను. నా ఆత్మ నుండి ఈ పవిత్రతా కిరణాలు వెలువడి
బ్రెయిన్లో వ్యాపిస్తున్నవి. బ్రెయిన్ నుండి మెల్లమెల్లగా ఈ కిరణాలు కిందకు గొంతుకు ప్రవహిస్తున్నవి. రెండు చేతుల్లోకి చేతుల వ్రేళ్ళల్లోకి ఊపిరితిత్తులకు పూర్తి శరీరములో ఈ కిరణాలు ప్రవహిస్తున్నవి. మెల్లమెల్లగా కడుపులోనికి క్రింద కాళ్ళ వరకు ఈ కిరణాలు ప్రవహిస్తున్నవి. మోకాళ్ళు క్రింద కాలి గోళ్ళ వరకు ఈ పవిత్రత ప్రకాశము ప్రవహిస్తున్నది. ప్రవహించినది. ఈ కిరణాల ద్వారా ఏమేమి నెగటివిటీ ఉందో, ఏమి అనారోగ్యము ఉన్నదో అదంతా భస్మవుతున్నట్లుగా అనుభవం అవుతున్నది. శరీరములో ఏ అవయమునకు ఏ భాగమునకు సమస్య ఉన్నదో అది పూర్తిగా క్లీన్ అవుతూ ఉన్నది. ఈ కిరణాలతో ఆ పార్ట్ యొక్క నెగటివిటీ ఏదైతే ఉందో అది సమాప్తమవుతున్నది. ఆ అంగము యొక్క అనారోగ్యము సంపూర్ణముగా క్లీన్ అయినది. మరియు ఆ భాగములో పూర్తి శరీరములో పవిత్రత కిరణాలు వ్యాపించినవి. శరీరము పూర్తిగా పవిత్రత ప్రకాశముతో మెరుస్తున్నట్లుగా
ఉన్నది. తర్వాత ఇప్పుడు నేను అనుభవం చేస్తున్నాను. పరమాత్మ శివబాబా నుండి దివ్య శక్తుల కిరణాలు, ఎర్రటి ప్రకాశవంతమైన కిరణాలు ప్రవహిస్తున్నవి. మరియు నా ఆత్మలో ఇమిడిపోతున్నవి. నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. పరమాత్ముని సంతానమును. ఈ కిరణాలతో నేను సంపూర్ణ శక్తిశాలిగా అయిపోయాను. మెల్లమెల్లగా ఈ శక్తి యొక్క ప్రకాశము నా ఆత్మ నుండి వెలువడి పూర్తి శరీరములో ప్రవహిస్తున్నవి. మెల్లమెల్లగా బ్రెయిన్లో వ్యాపిస్తున్నవి. తర్వాత క్రింద భాగము, మెడలో, భుజాలు, 2 చేతుల్లో, చేతుల యొక్క వ్రేళ్లకు, ఈ సంపూర్ణ శక్తుల ఎర్రటి కిరణాలు ప్రకాశము వ్యాపిస్తున్నది. మెల్లమెల్లగా చెస్ట్, హార్ట్, ఊపిరితిత్తులు, కడుపు కింద కాళ్ళ వరకు, కాళ్ళ వేళ్ళ వరకు ఈ పవిత్రత ప్రకాశము వ్యాపించినది. నేను ఆత్మ మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి. శివబాబా నుండి శక్తుల కిరణాలు వెలువడి నాలో ఇమిడిపోతున్నాయి. మరియు పూర్తి శరీరమునకు లభిస్తున్నవి.
ఈ శరీరము పరమాత్ముని ఎర్రటి శక్తుల కిరణాలతో మెరుస్తున్నట్లుగా ఉన్నది. పరమాత్ముని కిరణాలతో నేను సర్వ రోగాలపైన విజయం పొందాను. నేను సఫలతామూర్తిని. భగవంతుడు నా తోడుగా ఉన్నారు. నేను విజయరత్నమును. నేను అనారోగ్యము నుండి విముక్తి చెందాను. నేను సంపూర్ణ నిరోగిని. నా శరీరము పూర్తిగా ఆరోగ్యముగా నిరోగిగా ఉన్నది. ఈ రోగముల నుండి నేను సంపూర్ణ విముక్తినయ్యాను. నవ్వుతున్నాను, ఆడుతున్నాను, పరిగెత్తుతున్నాను. నాలాంటి అదృష్టవంతులు వేరే ఎవ్వరు లేరు. నేను ఆత్మ, పరమాత్మునికి సంతానమును. సంపూర్ణ రోగముక్తి స్థితి చిత్రాన్ని చిత్రీకరించుకోవాలి. ఎంతెంత ఈ నిరోగి శరీరమును, రోగముక్త శరీరమును చిత్రీకరించుకుంటాము, అలాంటి నిరోగి శరీరము యొక్క చిత్రాన్ని అనుభవం ఎంతెంత చేస్తామో మనము ఆ స్థితిని నిర్మాణము చేస్తుంది. అనగా అలాగే తయారవుతుంది. నేను మాస్టర్ సర్వశక్తివానాత్మను. నేను పరమ పవిత్ర ఆత్మను.
నేను సఫలతామూర్తిని. నా శరీరము సంపూర్ణ ఆరోగ్యముగా ఉన్నది. నేను సంపూర్ణ నిరోగిని. ఈ మెడిటేషన్ కామెంటరీని మనము రోజులో 3-4 సార్లు చేయాలి. 21 రోజులు ఈ ప్రయోగము ద్వారా మనము చాలా మంచి రిజల్ట్ని చూస్తాము. దీనితో పాటు నీరు త్రాగే సమయంలో 7 సార్లు నేను పరమ పవిత్ర ఆత్మను అని సంకల్పము చేసి ఛార్జ్ చేసుకొని పరమాత్మని స్మృతిలో స్వీకరించాలి. ఓం శాంతి.